అబ్బాయి చౌదరి అనే అతను కేవలం ఒక మనిషి కాదు, ఏదో లండన్ నుంచి వచ్చాడు, ఎర్రగా బుర్రగా ఉన్నాడు, సాఫ్ట్వేర్ ఉద్యోగం అని చెప్పి మీరు ఒంటరోడో మెత్తగా ఉంటాడో అని మాత్రం అనుకోబాకండి. అబ్బాయి చౌదరి వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారితో పాటుగా లక్షలాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారనేది గుర్తుపెట్టుకోమని మీ అందరికీ కూడా గట్టిగా చెప్తూ, మితిమీరి పచ్చ చొక్కాలు పచ్చ కండవాలు వేసుకుని కిరాయిలు తీసుకుని అబ్బాయి చౌదరి ఆస్తుల ధ్వంసానికి, అబ్బాయి చౌదరిని దాడి చేయటానికి, అబ్బాయి చౌదరిని చంపటానికి ప్రయత్నాలు చేసేటువంటి ప్రతి ఒక్కరిని కూడా హెచ్చరిక చేస్తున్నాం. ఖచ్చితంగా మీరు అనుభవించే రోజు ఒకటి వస్తుంది. ఆ రోజున భగవంతుడా ఆ రోజున అబ్బాయి చౌదరి మా అబ్బాయి చౌదరి మీదకి చింతమనేని ప్రభాకర్ ఉస్కో అంటే పెంపుడు కుక్కలాగా ఎందుకు చేశామని కుళ్ళి బాధపడే రోజు తెచ్చుకోబాకండి అని చెప్పని హెచ్చరిక చేస్తున్నాం. ఇలాంటి ఆటలు ఇక్కడ సాగవు. మళ్ళీ వాడికేదో పెద్ద నష్టం జరిగినట్లుగానో అన్యాయం జరిగినట్లుగానో వేరే ఇంకొక కొంతమంది దొంగలు వేచి మళ్ళీ పరామర్శిస్తారంట. వాడిని ఎవరికి ఏం జరిగిందని పరామర్శిస్తారు? మీరు వచ్చిన వాళ్ళకి ధైర్యం ఉంటే అసలు ఏం జరిగిందో మీరు ఆలోచించండి, న్యాయం చేయండి. నిజంగా మీ మాజీ ఎమ్మెల్యేకి ఏ పాపం తెలియదని మీరు చెప్పండి, మేము కాదాను. తినేసిన డబ్బంతా తినేసి ఏమీ తెలియనట్టుగా దొంగ నాటకాలు దొంగేషాలు వేస్తుంటే చూస్తూ ఊరుకుంటారా? నువ్వు ఇక్కడ ఉంటావా? ఈ నియోజకవర్గం ఎక్కడుందో నీకు తెలుసా? అసలు నువ్వు ఉండేది లండన్లో, నువ్వు చేసుకునేది సాఫ్ట్వేరు, చేసేవన్నీ హార్డ్వేర్ పనులు. నీ అంత క్రిమినల్ ఎవడన్నా ఉన్నాడా? నువ్వు పైకి కనిపించుకోకుండా సాఫ్ట్గా కనిపిస్తూ క్రిమినల్ ఆలోచనలు క్రిమినల్ చర్యలు చేపట్టేది ఈ నియోజకవర్గంలో శాంతి భద్రతలకి భంగం కలిగించే విధంగా ప్రవర్తించేది నువ్వు. ఏంట్రా నీ బావచేలో గంధం చెట్లు కోసారన్నావు? మేము గంధం స్మగ్లర్మా? లేదా మా కార్యకర్తలు గంధం స్మగ్లర్లా? నా చేలో గంధం చెట్టు కోసాడు, నేను పోలీస్ స్టేషన్లో నేను కంప్లైంట్ ఇచ్చా నా చేలో గంధం చెట్టు కోసుకుపోయారని. అట్లాగే నీ బావ చేలో కూడా పనికొస్తే ఏమో దొంగడు కోసాడేమో. దానికి కూటమికి సంబంధం ఏంటి? మా కార్యకర్తలకు సంబంధం ఏంటి? నాకు సంబంధం ఏంటి? చెట్లు కోసేస్తున్నారు, అది చేస్తున్నారు అని లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నామేంటి? నిజంగా కోసామా? ఎవడు కోసాడో చెప్పుకొని. దొంగతనం జరిగింది, దొంగతనాలు అందరిలో జరుగుతాయి, అందరి తోటలో జరుగుతాయి. మా తోటలోనే కోసారని చెప్తున్నా, నేనే కంప్లైంట్ ఇచ్చానని చెప్తున్నా. నేనెవడికి చెప్పను? దొంగోడికి మనం చెప్తామా? ఇది నాది నీది నాడు తెలిసాడికి, ఆడికి చెట్టు అవసరమైంది కోసేశాడు. మా మీద తొత్తం ఏంట్రా అన్నీ మా అకౌంట్లు వేస్తున్నావు? ఏదో వచ్చాం కాబట్టి బుర్ర జలాలు కాబట్టి చదువుతున్నావు తప్ప మా మీద చెప్తావేంటని అడుగుతున్నా. నువ్వు చేసినటువంటి నేరాలు, నువ్వు చేసినటువంటి ఘోరాలు ఒక్కొక్కటిగా తెలుసుకున్నారు జనం, తెలుసుకుంటున్నారు కూడా. ఇంకా తెలియనటువంటి వాళ్ళు నీ సొంత ఊళ్ళోనే నీకు దిక్కు దివాణం లేదు, నీ సొంత ఊళ్ళోనే నీకు విలువ లేదు. నువ్వు ఆ క్లబ్లో పనిచేసేవాళ్ళని, బారుల్లో పనిచేసేవాళ్ళని, జిమ్ముల్లో పనిచేసేవాళ్ళని, ఎవరైతే కిరాయికి వచ్చి నటిస్తారో అటువంటి వాళ్ళందరినీ పెట్టుకునే పనే ఉంది నీకు. నీ దగ్గర బలం, నీ దగ్గర స్ట్రెంత్, నీ దగ్గర కార్యకర్తలు ఉంటే మా కార్యకర్తలకు నీ కార్యకర్తలు కూడా పోగాయి.